ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, అందరు చప్పట్లు కొడుతూ సంతోషంగా భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, యేసు సన్నిధికి రండి, చేరదీరండి. ప్రభు యేసు సన్నిధికి రండి, చేరదీరండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, అందరు చప్పట్లు కొడుతున్నప్పుడు చూద్దాం. సమస్యల ఆర్థిక ఇబ్బందుల కలతల కాపురమా, కన్నీళ్ళ పర్యంతమా, కుటుంబ సమస్యల ఆర్థిక ఇబ్బందుల కలతల కాపురమా, కన్నీళ్ళ పర్యంతమా, యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. ప్రభు యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, యేసు సన్నిధికి రండి, చేరదీరండి. ప్రభు యేసు సన్నిధికి రండి, చేరదీరండి. అందరూ చప్పట్లు కొడదాం, అర్థం చేసుకుంటూ పాడదాం. వ్యాధి బాధిత
వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా సమస్య తీరునని భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా యేసు సన్నిధికి రండి సమస్య తీరనని ప్రభు యేసు సన్నిధికి రండి సమస్య తీరునని భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా. బైబిల్ తీసి చూపించండి త్వరగా. నిన్నటి కంటే ఎక్కువ బైబిల్ వచ్చాయేమో చూద్దామని. ఇంటికో బైబిల్ కాదండి, మనిషికో బైబిల్ ఉండాలి. దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచటనైనా చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. ఏం గ్రంథం ఇది? మీ ఎదురుకుండా మీ బైబిల్ పెట్టుకోండి, నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ఇది నా దేవుని వాక్యం, ఇది నన్ను ఆదరిస్తుంది, ఇది నన్ను బలపరుస్తుంది, ఇది నన్ను పాపంలో పడకుండా కాపాడుతుంది, నా సమస్యలకు జవాబులు ఇస్తుంది. నా దేవుని వాక్యం సజీవం కలిగింది, నా దేవుని వాక్యం తేనె వంటిది, నా దేవుని వాక్యం పాల వంటిది, నా బ్రతుకును చూపించే అద్దం వంటిది. ఈ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తా, పఠిస్తా, ధ్యానిస్తా, అనుసరిస్తా. నా దేవుని వాక్యం నాకెంతో ఇష్టం. ఒకసారి మీ బైబిల్ని గుండెలకు ఎత్తుకోండి. ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయము 1-2వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, వినండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కృంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అని ఒక కోనేరు కలదు. ఈరోజు కూడా మనం యెరూషలేము వెళ్తే ఈ బెతెస్దా కోనేరును చూడొచ్చు.
నేను 2 సార్లు యెరూషలేము వెళ్ళాను. అక్కడ బెతెస్దా కోనేరు ఇప్పుడు శిథిలావస్థ స్థితిలో ఉన్నది. బైబిల్లో ఉన్న విధంగా లేదు, కానీ పాడుబడిపోయిన కట్టడాలతో ఉన్నది. అక్కడ ఒక నీటి కొలను, ఎండిపోయిన నీటి కొలను ఉన్నది. యేసుక్రీస్తు జీవించిన సమయంలో ఈ బెతెస్దా కోనేరు, బెతెస్దా అంటే కరుణాపీఠము అని అర్థం. అది కరుణ చూపించే స్థలముగా ఉన్నది. ఆ నీళ్ళల్లో చుట్టూ 5 మంటపాలు ఉన్నాయి, మధ్యలో కోనేరు ఉంది. ఆ కోనేటిలో ఆయా సమయాలలో దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉన్నప్పుడు, ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవడు మొదట దూకుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనప్పటికీ బాగుపడిపోతున్నాడు. కాబట్టి అక్కడ రకరకాల రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు 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 గుంపులుగా పడి ఉన్నారు. ఈరోజు కూడా స్వస్థత కావలసిన వాళ్ళు ఎందరో అని అడిగితే అందరూ, నాకు ఏ రోగము లేదు, నేను 100% హెల్తీగా ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఒకళ్ళిద్దరు ఉంటారో లేదో తెలీదు. ఇవాళ ఉన్నానన్నవాడు రేపు సిక్ అయిపోతాడు, రేపు రోగగ్రస్తుడు అవుతాడు. రోగాలు పెరిగిపోతున్నాయండి, డాక్టర్లు పెరిగిపోతున్నారు, మందులు పెరిగిపోతున్నాయి, దాంతోపాటు కొత్త 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 రోగాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రోగాలు కనిపెట్టే యంత్రాలు వచ్చిన తర్వాత మన తాత ముత్తాతలకు కూడా రకరకాల రోగాలు ఉంటాయి, కానీ వాళ్ళకి తెలిసేది కాదు అది. కానీ ఇప్పుడు చిన్న రోగం వచ్చినా ముందు పెద్ద భూతత్వంలో చూసుకొని ఆ రోగాలను చూసుకొని భయపడి పెద్ద రోగం తెచ్చుకుంటున్నారు. ఓ చిన్న రోగం వస్తే దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఈ రోజున కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే ఒక చిన్న ఆపరేషన్ అంటే కనీసం ₹1,00,000 ఉంటే కానీ వాడికి స్వస్థత లేదు. వాడిని కోసి, వాడికి మత్తిచ్చి, వాడిని కోసి, వాడికి మాత్రలు ఇచ్చి, వాడిని 15 రోజులు పడుకోబెట్టి ఆ తర్వాత ₹1,00,000 ఓడబెరుక్కుంటారు. ఎక్కడ చూసినా ఈ రోజున హాస్పిటల్స్లో చూడండి కుప్పలు 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 జనం. ఈరోజు క్రైస్తవ కూటాల్లో చూడండి కుప్పలు 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 జనం. ఇందులో ఎంతమంది స్వస్థత కోసమే వచ్చారో నాకు తెలియదు. తప్పకుండా రోగాలు ఉన్నాయి మీకు, నాకు కూడా ఉన్నాయి రోగాలు. నాకు చాలా రకాల బాధలు ఉన్నాయి, చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి, చాలా ఆపరేషన్లు అయ్యాయి, చాలా భాగాలు నా శరీరంలో పాడయ్యాయి. వాటిని మళ్ళీ దేవుడు రెస్టోర్ చేస్తున్నాడు. మళ్ళీ వయసును బట్టి వచ్చే బలహీనతలు ఉన్నాయి, రకరకాల రోగాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఆ రోగాన్ని పట్టుకొని ఏలాడకూడదు మనం, అవి వస్తాయి పోతాయి. నా కృప నీకు చాలును అన్న దేవుని మాట ఎల్లప్పుడూ మనల్ని స్వస్థపరుస్తుంది. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభు మనకుండగా రోగాలు వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా దేవుని కృప నాకుంది అన్న వానికి సమస్తము బాగుంటుంది, సమాధానంగా ఉంటుంది. నీ ముళ్ళు నాలో నుంచి తీసేయమని పౌలు 3 మార్లు ముమ్మారు ప్రార్థన చేశాడట. కానీ దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ముళ్ళు అంటే పాపం కాదండి. ముళ్ళు అంటే పౌలుకి పుసులు గారే కళ్ళున్నాయంట. పౌలు ప్రార్థన చేస్తే గుడ్డోళ్ళు చూస్తున్నారు, పౌలు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, కుంటోళ్ళు నడుస్తున్నారు, రకరకాల రోగులు స్వస్థపడుతున్నారు. కానీ ఆయన కళ్ళలో నుంచి పుసులు వస్తూ ఉంటాయి. అందరూ ఏమంటారు, నువ్వు అందరినీ స్వస్థపడుతున్నావు, నీ కళ్ళు ఏంది ఆ పుసులు కాడుతున్నాయి అని అంటారు కదా. అన్నప్పుడు తగ్గించుకోవడానికి అదొక ముళ్ళుగా దేవుడు ఉంచేశాడు. పౌలుకి నెత్తంట. ఆ నెత్తి పెదాలతో బోధించినప్పుడు పెద్ద ప్రసంగం చేసేవాడు ఆయన. మనుషులు నిద్రపోయి కింద పడే అంతవరకు ప్రసంగం చేసేవాడు ఆయన. కానీ ఆ వాగ్దాటి ఉండేది కాదు ఆయనకి, కానీ వాక్కులో శక్తి ఉండేది, వాక్శక్తి ఉండేది. నాకు వాక్శక్తి కలిగినట్లుగా ప్రార్థన చేయమని అడిగేవాడు. తన బలహీనతను బలంగా మార్చాడు. నత్తి పెదాలైన మోషేను గొప్ప నాయకుడిగా వాడుకున్న దేవుడు బలహీనులను బలవంతులుగా చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి రోగాలు వచ్చినప్పుడు బాధపడకండి, బాధపడిపోకండి. రోగాల కోసమే యేసుప్రభు నమ్ముకోకండి. రోగముల నుంచి విడిపించగలిగిన ప్రభు మనకు ఉన్నాడని విశ్వాసం ఉంచండి. తన సమయంలో తను సమస్తము చక్కగా చేసే దేవుడు, ఎప్పుడు ఏది నీ కావాలో అది చేయగలిగిన దేవుడు ఉన్నాడు. కనుక శ్రమలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండటం నేర్చుకోనండి. ఈ బెతెస్దా కోనేరు దగ్గర ఒక అద్భుతం జరుగుతుంది. ఆయా సమయాలలో దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తున్నాడు. ఆ కదిలించినప్పుడు ఎవడు దూకుతాడో వాడు ఎంతటి రోగి అయినా కూడా, కుంటోడైనా, గుడ్డోడైనా, మోగోడైనా, వాడు కుష్ఠరోగైనా, మరి ఎటువంటి రోగంతో ఉన్నవాడైనా అందులో పడితే స్వస్థత కలుగుతుంది. అందుకొరకు స్వస్థత పొందాలనే ఆశతో గుంపులు గుంపులు జనులు వచ్చి 5 మండపాల్లో, చుట్టూన్న మండపాల్లో కూర్చొని ఉన్నారు. ఎప్పుడు నీళ్లు కదులుతాయా అని. బైబిల్ చదివేటప్పుడు అండి అక్షరాలు చదవటం వేరు, అక్షరాల మధ్య ఉన్న ఆత్మీయ అనుభవం, ఆత్మీయ సందేశం వేరు. ఇక్కడ ఈ కొలను
ఇక్కడ ఈ కొలను, ఈ నీరు దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. దేవుని వాక్యం మన చేతిలో ఉంది. ఇందులో వాక్యం అనే ఉదక స్థానంతో దేవుడు మనల్ని శుద్ధి చేస్తారని అనేక సార్లు మనం బైబిల్లో చదువుతున్నాం. దేవుడి వాక్యము నీటి వంటిది. ఆయా సమయాలలో దేవదూత వచ్చి నీళ్ళు ఏం చేస్తుందంటే కదిలిస్తూ ఉంది. ఆ కదిలించినప్పుడు ఎవడు దూకుతాడో వాడికే స్వస్థత, మిగిలినోడికి కాదు. ఇదిగో ఇలాంటి సభల్లో ఈ వాక్యాన్ని మేము ఏం చేస్తున్నామంటే ఈ రిఫరెన్సులు తీసి దాన్ని కదిపిస్తూ ఉన్నాం, ఆ వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాం, ఆ వాక్యంలోని విషయాలను మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మన యొక్క స్థితిగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్నప్పుడు ఎవరు ముందు దూకుతాడో, అంటే బైబిల్లో దూక్కండి, కానీ బైబిల్లో వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యం నాకే, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎవడు పశ్చాత్తాపడతాడో, ఎవరు గ్రహిస్తాడో వారు స్వస్థత పొందుతారు. సభల్లో ఉన్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళరండి. సభలకు వచ్చిన వారందరికీ స్వస్థత కలగదండి. సభలకు వచ్చిన వారు, సభల్లో కూర్చున్న వారందరూ మారు మనసు పొందిన వారని అర్థం కాదండి. పందిట్లోకి వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళగలిగితే ఇక పరిశుద్ధాత్మని కార్యం అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క వ్యక్తిని పట్టుకొని పశ్చాత్తాపంలోనికి నడిపిస్తున్నాడు. నేను ఈ వ్యభిచారాన్ని గురించి విన్నప్పుడు నేను వ్యభిచారిని, దొంగతనాన్ని గురించి విన్నప్పుడు అవును ఇది నా స్థితి, ఒక పాపము, ఒక బలహీనత, ఒక విషయము వివరిస్తున్నప్పుడు ఈ వాక్యం నాకే అని ఎవడైతే దాన్ని అంగీకరిస్తాడో వాడు విడిపించబడతాడు, విడుదల పొందుతారు. ఈ రోజున అనేకులు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారంటారు చూడండి. ఈ చెవికి ఆ చెవికి సంబంధం లేదు, కానీ ఏదో ఒక ఊత పదంలాగా వెళ్ళిపోయింది. అంటే చాలామంది ఈ చెవులతో వింటున్నారే కానీ బుర్రలోకి వెళ్ళదు, వాక్యం హృదయంలోకి అసలే వెళ్ళదు. కాబట్టి వారి జీవితాల్లో ఏమీ మార్పు కలగదు. కొంతమంది పాస్టర్ గారులు ఎదురాన మంచి బాణాల్లాగా అరుపులు కేకలతోటి మరి ప్రసంగాలు చేస్తుంటే మనుషులు కళ్ళు తేలేసి చూస్తూ ఉంటారు, కానీ వారి గుండెల్లోనికి దేవుని వాక్యం దూరదు. దేవుని వాక్యం మెదడులోనికి వెళ్తే ప్రయోజనం లేదండి, చెవుల్లోకి వెళ్తే ప్రయోజనం లేదండి, అది మనస్సులో చేరాలి. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను పగలగొట్టు సుత్తె వంటిది కాదా అన్న దేవుని మాట మన బండ గుండెలను బద్దలగొట్టాలి, మన గుండెల్లో ఉన్న చెత్తను కాల్చివేయాలి. కాబట్టి దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నా జీవితంలో ఒప్పుకోవలసిన తప్పేమైనా ఉందా, నేను సరిదిద్దుకోవాల్సిన విషయం ఏమైనా ఉందా, నా హృదయంలో దాచబడిన పాపం ఏమైనా ఉందా, నేను నేర్చుకోవలసిన పాఠం ఏమైనా ఉన్నదా, నేను ఆదరణ పొందవలసిన విషయం ఏమైనా ఉన్నదా అని మీ హృదయాలకు అనునయించుకోకపోతే మీరు ఎన్ని మీటింగుల్లో కూర్చున్నా, ఎన్ని టీవీ ప్రోగ్రాములు వీక్షించినా ఎటువంటి మార్పు కలగదు, ఎటువంటి విడుదల కలగదు. ఎవరు మొదటగా దూకుతాడో వాడికే స్వస్థత. రోగాల నుంచి పోగుపడాలని బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చారు. ఆ బెతెస్దా కోనేరులో ఆ నీళ్ళల్లో దూకినప్పుడు నా రోగం పోతుందని కాచుకొని ఉన్నారు. అక్కడ గుంపులుగా ఉన్నారు. ఈ రోజున ఎన్ని మంది గుంపులండి. మేము కల్వరి ఉజ్జీవ సభలు అని పేరు పెట్టాం, కానీ కల్వరి స్వస్థత సభలు అని పేరు పెట్టుంటే ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి అని పెద్ద బోర్డు పెట్టి పెద్ద సాక్ష్యాలు చెప్పిస్తే ఈ ఆవరణంతా నిండిపోయి ఉండేదండి. ఎందుకంటే రోగం లేని మానవుడే లేడు. అందరూ వస్తారు, క్రైస్తవులు వస్తారు, నామకార్థ క్రైస్తవులు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, గొప్పోళ్ళు వస్తారు, చిన్నోళ్ళు వస్తారు. ప్రతివాడికి ఎవడి రోగం వాడికి ఉంది. ఏమంటే కొంతమందికి మాయదార రోగం అంట. ఏం రోగం అది? మన ఊర్లో అంటుంటాం, కోపం వచ్చిన వేరా నీకు ఏమన్నా మాయదార రోగమా అంటే ఏంటా మాయదార రోగం ఏంటంటే దుష్టమైన కార్యాలు చేసేవాడు, పొరుగువాడి భార్యను ఆశించేవాడికి ఏ రోగం పట్టుకుంది? తన భార్య ఉండగా, చక్కటి బిడ్డలు ఉండగా పొరుగువారి భార్యను వాడికి ఏ రోగం వచ్చిందండి? వాడికి పాపము మానలేని కన్నులు గలవాడుగా ఉన్నాడు. ఎంతమంది ఈ రోజున స్త్రీలు ఏడుస్తున్నారు, నా భర్త నన్ను నా బిడ్డలను విడిచిపెట్టి పరస్త్రీ వ్యామోహంలో ఉన్నారండి. నా భర్త పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి తన సంపాదన అంతా అక్కడే ఇస్తున్నాడు, ఇంటికి రావటం లేదు, మేము దిక్కులేని వాళ్ళం అయిపోయామని ఎంతమంది భార్యలు బిడ్డలతో ఏడుస్తున్నారో తెలుసా? జాగ్రత్త. వేశ్య నోరు లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. ఈ రోజున అనేకులు అటువంటి పరిస్థితుల్లో ఇరుక్కొని పైకి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. అన్ని రోగాలకు మించిన ఈ వ్యభిచార రోగం. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాడి కాళ్ళు కమలకుండునా, ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకునే ఎడల వాడి వస్త్రములు కాలకుండునా, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపం మానలేని కన్నులు గలవారు.
ఈ సెల్ ఫోన్లు వచ్చాక అపవిత్రమైన కార్యాలు, నగ్నమైన దృశ్యాలు ఆ సెల్ ఫోన్లో చూస్తూ మానసికమైన వ్యభిచారానికి చోటిస్తున్నారు. ఆలోచనల్లో వ్యభిచారపు తలంపులతో నిండిపోయి ఉన్నారు. జాగ్రత్త, నీకు వ్యభిచార రోగమున్నది. ఆ పాపాన్ని మానలేకపోతున్నావు. నేను చాలామంది యవనస్తులు నాతో చెప్తుంటారు, అన్నా నా కోసం ప్రార్థన చేయండి అన్నా, నేను 1-2 సార్లు ఏదో యాక్సిడెంటల్గా అనుకోకుండా చూశాను కొన్ని బొమ్మలు, ఇప్పుడు నా మనసు చూడు 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 అంటుంది. నేను చూడను అనుకుంటున్నాను, కానీ నా చేతకాటం లేదు, నా ఏళ్ళు నా ఆధ్వర్యంలో లేవు, నేను ఆ బొమ్మలకు బానిసైపోయాను, నా మనసంతా పాడు చేసుకుంటున్నాను, నా ఆలోచనలన్నీ పాడైపోయింది, నా చదువంతా పాడైపోయింది, నేను ఎప్పుడు గిల్టీ కాన్షియస్, ఒక విధమైన నేరారోపణ చేసే మనసుతో బతుకుతున్నాను, కృంగిపోతున్నాను, ఆలోచనలో చెడిపోతున్నాను. ఎంతమంది యవనస్తులు ఇది నాన్న పాడైపోతున్నారు. చిన్న కడుపు నొప్పి, చిన్న తలనొప్పి, కాళ్ళు నొప్పులు, ఏమంటే ఈ జబ్బుల కోసం కాదు, మీకున్నటువంటి ఇటువంటి పాపము మానలేని కన్నులు కలిగి ఉంటే ఈ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మత్తు పదార్థాలకు బానిసమై ఉంటే ఈ రోజున సారాయి, పొగ త్రాగటం వంటివన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అండి. ఈ రోజున చాలామంది యవనస్తులు ఇంజక్షన్లు చేసుకుంటున్నారు, డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు. ఆ పౌడర్ నోట్లో వేసుకోవటం, ఆ ఇంజక్షన్లు గుచ్చుకోవటం, వారికి వారే మత్తు కలుగు చేసుకొని శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. జాగ్రత్త, నీ పాప రోగం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన శరీరములో మన రోగములకు కావలసిన శిక్షను భరించాడు, రావలసిన శిక్షను భరించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా ఈ రోజున మనకు స్వస్థత ఉన్నది. ఎలాంటి రోగులైనా, ఎలాంటి కుంటివారు, గుడ్డివారు, మోగవారు, ఎటువంటి రోగులు గుంపులు అక్కడ పడి ఉన్నారు. ఆ స్థలానికి ఒకసారి యేసు ప్రభువు వచ్చాడు. యేసు ప్రభువు వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపరచకూర్చున్నావా అని అడుగగా, అక్కడ ఒక మనిషి ఎంతకాలం నుంచి ఉన్నాడో తెలుసా అండి? 38 సంవత్సరాల నుంచి పడున్నాడంట. 38 సంవత్సరాలలో ఎన్నిసార్లు నీళ్లు కదిలాయో మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ 38 సంవత్సరాల్లో కనీసం కొన్ని 100 సార్లు నీళ్లు కదిలి ఉంటాయి. కానీ ఇతను మాత్రం స్వస్థత పొందకుండా పడి ఉన్నాడు. అక్కడ కొత్తగా వచ్చినోడు దూకేసి స్వస్థత పొంది వెళ్ళిపోతున్నాడు, అప్పుడే వచ్చినోడు దూకేసి స్వస్థత పడి వెళ్ళిపోతున్నాడు. వీడు మాత్రం అక్కడే పడుకొనే ఉన్నాడు. ఏమండి, ఈ రోజున చాలామంది క్రైస్తవులు అనబడేవారు 38 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు చర్చిలో కూర్చొనే ఉంటారు, మీటింగులకు వస్తూనే ఉంటారు. ఎంతకాలం అయిందమ్మా ప్రభువున? 10 సంవత్సరాలు అయిందండి అంటారు. ఏమా ఎంతకాలం అయిందండి మీరు ప్రభువుని నమ్ముకొని? 20 సంవత్సరాలు అయిందండి అంటారు. కానీ హృదయంలో నెమ్మది లేదు, రక్షణ అనుభవం లేదు, పాపం మీద జయం లేదు, మారు మనసు అనుభవం లేదు. కొత్త వాళ్ళు అనేకులు మారి వెళ్ళిపోతున్నారు. నేనండి ఈరోజు టీవీలో మీకు వాక్యం చెప్తున్నాను, కానీ ఒకప్పుడు రకరకాల స్థలాలకు వెళ్ళి పల్లెటూరుల్లో, పట్టణాలలో చదువుకున్న వారి మధ్య, అక్షరాస్యత లేని వారి మధ్య, చిన్న స్లమ్స్లో, కొండ జాతుల వాళ్ళ దగ్గర రకరకాలుగా నడిచి, సైకిల్ దొక్కి రకరకాలుగా వెళ్ళి సువార్త సేవ చేశాను. అనేక రకాల మనుషుల్ని, మనస్తత్వాల్ని, వారి స్థితిగతుల్ని నేను గమనించి చూశాను. నేను చూసింది ఏంటంటే, వాడు ఎంత గొప్ప చదువుకున్నోడైనా, వాడు ఏమి చదువుకున్నోడైనా, వాడు పేదోడైనా గొప్పోడైనా, ప్రతి వారికి ఉన్న సమస్య పాపపు సమస్య. వారి రోగము నుంచి వారికి విడుదల లేదు. వారిలో చాలామంది ఒక విధమైన ఆచార భక్తికి అలవాటు పడిపోతున్నారు. చూడండి, కొత్త వారిని మార్చడం నేను గమనించింది ఏంటంటే, కొత్త వారిని మార్చటం, మొదటిసారి వాక్యం విన్న వారిని తొందరగా ప్రభువుని నమ్ముకోవడం చూశాను. వాక్యం విన్న వాళ్ళకి ఎంతసేపు వాక్యం చెప్పినా వాళ్ళు మారరు. మిగిలినోళ్ళు మారి వెళ్ళిపోతుంటారు, కానీ వాళ్ళు అలాగే కూర్చొని ఉండిపోతారు. అలాంటి ఈ 38 ఏళ్ల నుంచి పడుకొని ఉన్న వ్యక్తి యేసన్న గారు ఒక కథ చెప్పారు. మన భారతదేశంలో సాకిరేవులు ఉంటాయి కదండి. సాకిరేవులు బట్టలు ఉతికే స్థలం ఊరు బయట ఉంటుంది. ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చాక అవన్నీ మానేశారనుకోండి. కానీ చాకలోడు వచ్చి పొద్దున్నే బట్టలన్నీ తీసుకెళ్ళి ఆ చాకలి అవన్నీ కమ్ము పెట్టి, ఉడకబెట్టి, బండకేసి బాది శుభ్రం చేసి మళ్ళీ సాయంత్రం తెచ్చి ఇస్తాడు. ఆ సాకిరేవు బండ కింద కొన్ని కప్పలు చేరాయంటండి. ఆ కప్పలు చేరిన దగ్గర ఒక కొత్త కప్ప చేరిందంట అక్కడికి.
ఆ చాక ఈ చాకలాయన ఆ బట్ట ఉతకడానికి దుప్పటి తీసి దబాల్ అనగానే ఈ కొత్త కప్ప ఎగిరిపడి బాబోయ్ అంతంట. మిగిలిన కప్పలన్నీ అన్నాయంట, ఏంటి కంగారు పడిపోతావు, ఆ చాకలాయన వస్తాడు, గంట సేపు బాదుకొని వెళ్ళిపోతాడు. మేము 20 ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ, మా మీద బంట పడలేదు, మాకేం అవ్వలేదు, నువ్వు కొత్తగా వచ్చి బెదిరిపోతున్నావు, కంగారు పడుకో, ఏం అవ్వదు, పర్వాలేదు, ఊరుకో అని చెబుతున్నాయంట. ఏంటండి, ఓ పాపి మారుమడిసిపోద్దు అంటే కొత్తోడు నాయన యేసయ్య అంటాడు. విన్నోడు ఈ పాస్టర్ గారులు ఎంతమంది చెప్పారో నాకు తెలుసు అబ్బా, ఎన్నిసార్లు పాపి చెప్పాడు, పాపి నాశనం అయిపోతావని. నేనేం నాశనం అయిపోయా, నేను 3 చోట్ల తాగేవాడిని 10 చోట్ల తాగుతున్నా. ఇప్పుడు నేనేమి నాశనం అయ్యానరా నాయన, ఒక సారాయి బాటిల్ తాగేవాడిని 10 సారాయి బాటిల్ తాగుతున్నా, నాకేం బ్రహ్మాండంగా ఉన్నాను అనుకుంటాడు వాడు. ఏంటండి, ఎన్నిసార్లు విన్నా మనిషి హృదయం కఠినమైపోతుంది, పాతోళ్ళు కఠినమైపోతుంది. కొత్తగా వచ్చిన కప్ప బెదిరిపోతుంటే దిగులు పడకు, ఆయన అట్లా వస్తాడు, గంటసేపు బాదుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఏమిటి పాస్టర్ గారులు అలాగ అరుస్తారు, కేకలేస్తారు, ఏదుకో వస్తున్నాడు యేసుప్రభు అంటాడు. ఎక్కడొచ్చాడు, రాడు, మీరే కంగారు పడకు అని ఈ రోజున మనుషులు తమ హృదయాలను కఠినపరుచుకుంటున్నారు. జాగ్రత్త, మీరు అటువంటి వారిగా ఉంటే ఈ సభల్లో మీరు పశ్చాత్తాపడండి, మీ స్థితిని మీరు గ్రహించుకోనండి. ఎప్పుడు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు లోబడకపోతే హృదయం కఠినమైపోద్దండి. మీరు ఎప్పుడన్నా మాంసకూర వండుకున్నారా? ఇట్లాంటి చెప్తే శ్రద్ధగా వింటారు, ఎందుకంటే మాంసకూర అంటే అందరికి ఇష్టం కదా, అందరూ వండుకుంటారు కదా. మీరు మాంసకూర వండారంటమ్మా, వండుకున్నారా? ఓకే, నేను కూడా వండాను. నేను కూడా 30 సంవత్సరాలు నా వంట నేనే వండుకొని క్యారేజీలో పెట్టుకొని నీలగిరి కొండల్లో రోజుకు 10-20 కిలోమీటర్లు నడిచి కొండ మీద ఉన్న కొండ జాతుల దగ్గరికి వెళ్ళి సువార్ చెప్పి మళ్ళీ సాయంత్రానికి తిరిగి వచ్చేవాళ్ళం. మళ్ళీ నైట్ అయితే ఆడ క్రూరముఖాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, బైసన్లు ఉంటాయి, అలాంటి భయంకరమైన కీకారణ్యంలో ఉన్న కొండ జాతుల వారందరినీ ఈ రోజున యేసుప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళు 2 సంవత్సరాలు వారి మధ్య పరిచర్య చేశాను. అప్పుడు నేర్చుకున్నాను వంట. ఒకరోజు నాకు తెలియక మాంసకూర వండుతున్నప్పుడు ఉడకలేదు, ఉడకలేదని గ్లాసు నీళ్లు పోసి మళ్ళీ మంట పెట్టా. గ్లాసు నీళ్ళు అయిపోయినాయి, మళ్ళీ ముక్క చూస్తే ఉడకలా, మళ్ళీ గ్లాసు నీళ్ళు పోసి మళ్ళీ మంట పెట్టా, మళ్ళీ గ్లాసు నీళ్ళు పెట్టి మళ్ళీ మంట పెట్టా. ఇవన్నీ 4-5 గ్లాసులు పెట్టి మంట పెట్టాక చూస్తే రాయిలాగా అయిపోయింది మాంసం మొక్క, ఇంక ఉడకతుంది. ఎందుకు, ఉడుకుదామంటున్న సమయంలో చన్నీళ్ళు పోసేసావు, బిగసకపోయింది. మళ్ళీ ఉడుకుదామంటున్న సమయంలో చన్నీళ్ళు పోసావు, మళ్ళీ బిగసకపోయింది. మళ్ళీ ఉడుకుదామంటున్న సమయంలో మళ్ళీ చన్నీళ్ళు పోసావు, బిగసకపోయింది. చివరికి ఏమైపోయింది, రాయి అయిపోయింది. ఇలాగ వాక్యం ఎక్కువసార్లు వినేవాళ్ళండి, మిమ్మల్ని ఉడకబెడదామన్నా ఉడకరు. విని 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 దేవుని వాక్యాన్ని పాపాలు ఒప్పుకోకుండా పశ్చాత్తాపం లేకుండా ఉన్న వాళ్ళ హృదయాల్లో వినటం వల్ల హృదయం కఠినమైపోతుంది. అందుకే ప్రభు అన్నాడు, మీకంటే అంటే పరిచయులు శాస్త్రులు ఈ జాతికి చెందిన వాళ్ళే. పరిచయులు శాస్త్రులు నిక్కచ్చుకుంటారు బోధించే విషయంలో. ఒక మనిషిని మతంలో కలుపుకోవడానికి ఊరంతా చుట్టూ తీసుకొస్తారంట, తీరా లోపలికి వెళ్ళేటప్పుడు వీళ్ళు అడ్డపడతారంట, లోపలికి వెళ్ళినవారంట. వాళ్ళు చెప్పుదురే కానీ చేయరంట, చెప్తారు, బ్రహ్మాండమైన లెక్చర్స్ ఇస్తారు, కానీ వాళ్ళ జీవితంలో అనుసరించరు. ఇది కాదండి క్రైస్తవ భక్తి. ఈ వాక్యములు ఎవడు బోధించి ఆ బోధ ప్రకారం జీవించి బోధిస్తాడో వాడు పరలోకంలో గొప్పవాడై ఉంటాడు, ఎవడు బోధించి దాన్ని అనుసరించడో వాడు పరలోకంలో అల్పుడై ఉంటాడని దేవుని వాక్యం చెప్పబడుతుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన హృదయాలు కదలాలి, మన హృదయం మెత్తనపడాలి. పరిశుద్ధాత్ముడు నేను ఒప్పిస్తున్నప్పుడు నీ హృదయంలో పశ్చాత్తాపడాలి, నీ తప్పును ఒప్పుకోవాలి, నీ హృదయాన్ని సరిచేసుకోవాలి. ఈ 38 సంవత్సరాల నుంచి ఎందుకు పడున్నాడు అక్కడ? ఎందుకు పడున్నాడు చెప్పండి? ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఆయన అనుకుంటాను, నేను అక్కడ పడున్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి అందరికీ దారి చూపించుంటాడు ఆయన. అటు వెళ్ళి అక్కడ నిలబడు, ఆ కుంటోడువా అలా లాక్కొని కాళ్ళు ఈడ్చుకొని అక్కడికి వెళ్ళి దూకు, ఈయనే చెప్పుంటాడు, అదిగో కలుతురై దూకు అంటే వాడు దూకాడు, గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకోటి కొత్తోడు వచ్చాడు, అట్టెళ్ళు దగ్గరికి వెళ్ళు, గుడ్డోడువా అడికెళ్ళు, మొన్న గుడ్డోడు బాగా డీకలు అంటాడే, దా ఇటెళ్ళు, ఇట్రా, ఆ సంచి, ఆ డబ్బుల సంచి నాకు ఇచ్చేయి, ఆ కాని సంచి, ఆ డబ్బుల సంచి ఉంది కదా దగ్గర, అది నాకు ఇచ్చేయి, దూకు అది కదలేదు దూకు అన్నాడు. దూకెళ్ళిపోయాడు. అందరూ బాగా అయిపోతున్నాడు, ఈయన మాత్రం పడుకొని ఉన్నాడు. ఎందుకంటే ఇచ్చిన డబ్బులు, వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్లు ఇవన్నీ ఉన్నాయి, ఈయనకు తింటా కూర్చున్నాడు శుభ్రంగా. వాళ్ళు బాగుపడిపోయినాడు, మళ్ళీ ఆ బెచ్చగాడి కొండ తీసుకెళ్తాడా వాడు, అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు సంతోషంగా. వీడు మాత్రం ఇక్కడే ఉండిపోయాడు, కానీ స్వస్థత పొందలేదు. అక్కడికి యేసుప్రభు వచ్చాడు. వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, యేసుప్రభు చూచే దేవుడు,
చూచుచున్న దేవుడు. నేను సమీపము నుండి చూచు దేవుడనా, దూరము నుండి చూచు దేవుడని కానా? నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాక్కొనగలిగిన వాడెవడైనా కలడా? నువ్వు చీకట్లో ఉంటే దేవునికి తెలీదా? ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అంటే మీరు గదులలో చెవులలో చెప్పుకున్న గుసగుసలు మిద్దెల మీద ప్రకటించబడతాయి. నువ్వు చీకటిలోకి వెళ్ళినా అది చీకటి, అది నాకు చీకటి కాదు. నువ్వు కూర్చుంటుట, లేచుట, నువ్వు మాట్లాడుట, నీ నడక, నీ పడక నేను పరిశీలన చేస్తున్నాను. దేవా, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఆకాశంలోకి వెళ్తే నువ్వు అక్కడున్నావు, పాతాళంలోకి వెళ్తే నువ్వు అక్కడున్నావు. చీకట్లో వెళ్దామంటే చీకటిగా నీకు లేదు. నీ యొద్ద నుంచి, నీ ఆత్మ నుంచి నేను ఎక్కడ తప్పించుకోగలను అని దావీదు అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించేయండి. నిన్ను చూచే దేవుడు ఉన్నాడండి. ఆ పోతిఫర్ భార్య యోసేపు అంగీ పట్టుకొని, నా భర్త లేకుండా చేశాను, బయటికి పంపించేశాను, పనులందరినీ వేరే పని ప్రభావించేశాను, నాతో వ్యభిచరించు, నాతో సైనించు, ఎవరు చూడటం లేదు, ఇంట్లో ఎవరు లేరు అని అంటే యోసేపు ఏమన్నాడు? ఇంత ఘోరమైన దుష్కార్యము దేవుని ఎదుట నేను ఎలాగో చేతును? మనుషులు ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. జారత్వము నుండి దూరంగా పారిపోమని చెప్పిన దేవుడు, నా యజమాని భార్యవైన నీవు నా తల్లి సమానురాలివి, నీతో నేను ఎలా సైనిస్తాను అని ఆమె చేతుల్లో నుంచి గింజుకొని పారిపోయడం దేవుని వాక్యంలో సెలవిస్తుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు అన్నది ఒక్కటే నీ మనసులో వేసుకుని వెళ్ళిపోతానండి, మీరు బాగైపోతారు. మీరు మాట్లాడుకునే ముందు, కోట్లాడుకునే ముందు, పోట్లాడుకునే ముందు, పనికి మాలిన పనులు చేసే ముందు, ఎవరు చూడటం లేదు లేని తలుపులు వేసుకొని చేసినప్పుడు, చీకట్లో చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు అన్నది గుర్తుపెట్టుకుంటే నువ్వు పాపం జోలికి పోవు. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటావు. దేవుడు చూచాడు, వాడు అప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. ఏంటండి? వాడు అప్పటికే చూడటం వేరు, ఎరగటం వేరు. తెలుసు కదా, మీరు తెలుగు వాళ్ళే కదా మనందరం. నన్ను ఎక్కడైనా చూసావా అంటే చూశాను, ఎప్పుడో చూశాను అంటారు. కానీ ఎరగటం అంటే నువ్వెవరు, నీ పేరేంటి, మీ భార్య పేరేంటి, మీ పిల్లలు ఎంతమంది, మీ ఇల్లు ఎక్కడుంది, మీ ఉద్యోగం ఏంటి, అన్ని సంగతులు తెలియటం అనేది ఎరగటం. యేసు ప్రభు మనల్ని చూసే దేవుడే కాదు, మనల్ని బాగా ఎరిగిన దేవుడు, మన హృదయాంతరేంద్రియాలను ఎరిగిన దేవుడు, మన ఆలోచనలను ఎరిగిన దేవుడు. వాడు అప్పటికే చాలా రోజుల నుంచి అక్కడ పడున్నాడని ఎరిగి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడో చూడండి. స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఏంటయ్యా నీ ఉద్దేశం? అసలు ఎందుకు 38 సంవత్సరాల నుంచి ఇక్కడ పడుకున్నావు? ఇక్కడికి వచ్చి స్వస్థత పడే వాళ్ళందరికీ గైడ్గా ఉండటానికా, వాళ్ళకి సలహాలు ఇవ్వటానికా, ఇక్కడ స్వస్థత కోసం వచ్చిన వాళ్ళందరూ విడిచిపెట్టిన వాటిని పోగు చేసుకోవడానికా? ఏమంటే నువ్వు ఎందుకు అసలు ఇక్కడ ఉన్నావు? స్వస్థపడాలనే ఆశ నీకుందా? మీటింగ్లకు వచ్చిన వాళ్ళని ఈ ప్రశ్న అడుగుతున్నానండి. ఎందుకు వచ్చారు మీరు మీటింగ్కి? ఊరికేనా? సరదాగానా? మీరు చెప్పారు కాబట్టి వచ్చారా? ఎందుకండి? నేను స్వస్థపడాలి, నేను మేలు పొందాలి, నేను ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి, నేను రక్షించబడాలి, నేను పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలి, నేను ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి, నాలో ఈ బలహీనత ఉంది, ఇందులో నుంచి విడుదల పొందాలి, నాకు ఈ రోగం ఉంది, ఈ రోగం నుంచి నేను స్వస్థత పొందాలి, నాకు ఈ బాధ ఉంది, ఈ బాధ నుండి నేను ఉపశమనం పొందాలి అన్న ఆశతో మీరు మీటింగ్కి రాకపోతే ఏం ప్రయోజనం లేదండి. ఏం ప్రయోజనం లేదు. ఎందుకు నీవు వచ్చావు? ఏంటి నీ మనసులో ఆశ? స్వస్థపడగోరుచున్నావా అంటే ఆయన ఏమన్నాడండి? ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకెవడు లేను గనక నేను వచ్చినంతట్లో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో, అబ్బా అయ్యా నాకెవడు లేడు, ఆ నీళ్లు కదిలించినప్పుడు నేను దాంట్లో దూకటానికి నాకు తీసుకెళ్ళేవాడు ఎవడు లేడు, నాకంటే ముందు ఇంకొకడు వచ్చి పడిపోతున్నాడు. ఎంతకాలం నుంచి ఉన్నాడు అక్కడ? 38 ఏళ్ళ నుంచి. అంటే ఒడ్డుకు పోయి చేరడా? ఏంటో చెప్పడం లేదు. ఏంటి కదలలేనోడైనా కూడా అట్ట 38 ఏళ్ళు అంచుకు పోయి పడలేడా? వెళ్ళలేడా? వెళ్ళొచ్చు, కానీ మనసు లేదు. వెళ్ళొచ్చు,
చాలామంది ఈ రోజుల్లో వంకలు చెప్తుంటారు, సాకులు చెప్తుంటారు. ఎందుకయ్యా నువ్వు మారు మనసు పొందలేదు, ఎందుకయ్యా నువ్వు ప్రభువుని నమ్ముకోలేదంటే మా పాస్టర్ గారు సరిలేడు అంటారు కొంతమంది. పాస్టర్ గారు సరిలేకపోతే నీకెందుకు? ఎందుకయ్యా నువ్వు ప్రభువుని నమ్ముకోలేదంటే ఆ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ సరిలేరు. ఏంటండి, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ సరిలేకపోతే నేను పెనుగొండ అనే ఊరిలో ఒక యవనస్తుల కూటం పెట్టి మీరు నిజమైన క్రైస్తవుని ఎప్పుడైనా చూశారా అని అడిగానండి. ఒక 30-40 మంది యవనస్తులు ఉన్నారు. నిజమైన క్రైస్తవుని ఎప్పుడన్నా మీరు చూశారా అంటే అందరూ చెప్పిన జవాబు ఏంటో తెలుసా? చూడలేదు. అప్పుడు నేను అన్నాను, నువ్వే ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉండడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఏంటండి, అందరూ సరిలేరు అంటున్నావు కదా, నేను సరైన వాడిగా ఉంటానని నువ్వు ఎందుకు నిర్ణయించుకోకూడదు? అందరిలో లోపాలు ఉన్నాయి అంటున్నావు కదా, నేను లోపం లేని వాడిగా ఉంటాను అని ఎందుకు అనుకోకూడదు? చాలామందికి ఈ రోజున తప్పులెన్నువారు తండోపతండములు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరయ్యా, విశ్వదాపి రామ విసుగేసి తోమా అన్నారంటే ఎవరు? తప్పులు, ఇతరుల తప్పులు పెట్టుకుంటాం. నేను చెవి ఎక్కి వారి మాటలు ఆలకించాను, వారి పనికి మాలిన మాటలు ఆడుతున్నారు. నేనేమి చేసితేనని పశ్చాత్తాపడేవాడు ఒకడనూ లేడని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున నీ తప్పును నువ్వు తెలుసుకునే స్థితిలో నీవు ఉంటే నీకు స్వస్థత కలుగుతుంది, నీకు రక్షణ కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీ సమస్య తీరుతుంది. ప్రభువు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు ఈ సభలో ఈ రాత్రి. నీకోసమే ఈ సభ ఏర్పాటు చేయబడింది. నువ్వు స్వస్థపడాలని వచ్చావా? నువ్వు మారుమనసు పొందాలని వచ్చావా? నీ దురభ్యాసాల నుంచి విడుదల పొందాలని వచ్చావా? నీ రోగాల నుంచి స్వస్థత పొందాలని వచ్చావా? నీ గర్భఫలం పొందాలని వచ్చావా? నీ ఆశ, ఒక ఆశతో వచ్చావా దేవుని దగ్గరికి? ఒక గురితో వచ్చావా? ఏమంటే ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు డాక్టర్ కూర్చోమని ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడండి? ఏంటమ్మా నీ బాధ ఏంటంటే మీ బాధను అడుగుతాడా లేకపోతే ఏమడగడా? ఫస్ట్ ఏం చెప్పాలి డాక్టర్కి? ఎక్కడ నొప్పో చెప్పాలి. ఇక్కడ నొప్పండి అంటే చొక్కా ఇప్పంటే నా చిగ్గండి చెప్పనండి, గడ్డొచ్చిందంటే ఇక్కడ నేను తీయనండి అంటే డాక్టర్ ఏం చేస్తాడు? ఇక దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పాపం దాస్తే ప్రయోజనం లేదండి. హృదయ స్థితిని దాచుకుంటే ప్రయోజనం లేదు. ఆయన ముందుగా నిలబడాలి. ఇది నా స్థితి ప్రభా, ఇది నా బలహీనత ప్రభా, ఇది నా దోషం ప్రభా, ఇది నా రహస్య జీవితం ప్రభా అని నువ్వు చెప్పినప్పుడే నీకు స్వస్థత. నాకెవరు లేరు, నాకెవరూ లేరు. ఈ మాట ఈ రోజుల్లో చాలామంది చెప్తుంటారండి, నాకెవరూ లేరు. మైకేల్ జాక్సన్ అంటే అందరికీ తెలుసు. ఎన్ని వంకరలు తిప్పగలడో అంత వంకరలు తిప్పి నాట్యం ఆడతాడట. ఏమండి, కాలిఫోర్నియాలో కొన్ని కోట్ల ఆస్తి ఉంది అతనికి. బోల్డ్ బంగ్లాలు ఉన్నాయి, బోల్డ్ ఆస్తి ఉంది, బోల్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, బోల్డ్ ఉంది. ఓసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడట, నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి కానీ నాకు ఎవరు లేరు అన్నాడట. నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి కానీ నాకెవరు లేరు, నాకు సమాధానం లేదు, నా మనసు పంచుకోవడానికి నేను నమ్మదగిన వ్యక్తి నాకు లేడు. చివరికి అలాగే మత్తు పదార్థాలు వేసుకొని అర్ధాంతరంగా చచ్చిపోయాడు. ఈ లోకంలో ఆస్తిపాస్తులు మనకు తృప్తినివ్వండి. ఆస్తి ఎక్కువైతారంటే తినేవాళ్ళు ఎక్కువ అవుతారంట. మీరు డబ్బులు దాచిపెట్టి పిల్లలకి ఇద్దామని దాచిపెడితే తొందరగా మీ గుండె పగలగొడతారు, జాగ్రత్త. ఒక తల్లి చెప్పిందంట, అయ్యా నా ఆస్తి అంతా నేను చచ్చిపోయాక నీకే రాసేసాను అయ్యా అందంట. రాసేవా అమ్మా? అయితే చావు అన్నాడట. నువ్వు ఎప్పుడో చచ్చేదాకా నేను కూర్చోవాలా? ఇప్పుడే చావు అన్నాడట. ఎంత దుర్మార్గం అండి ఈ రోజున. ఎన్ని చోట్ల మనం చూస్తున్నాం చూడండి. తల్లిని చంపే, డబ్బు కోసం తల్లిని చంపే మూర్ఖులు ఉన్నారు. ఎప్పుడు మీరు మనుషులను నమ్మకండి. పిల్లలు అనకండి. కొరువు పెడతారంట వాళ్ళే. మన దేశంలో పిల్లలు కొరువు పెడతానికి కావాలంట. బతకుండగానే కొరువు పెడతారు, చచ్చాక పెట్టేవాళ్ళు ఇంతకుముందు. ప్రభువుని నమ్మండి. నా భార్య నన్ను అర్థం చేసుకోవటం లేదు, నా భర్త నన్ను అర్థం చేసుకోవటం లేదు, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవటం లేదు, నాకెవరు లేరు, నాకెందరో ఉన్నారు కానీ నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను, నేను నలుగురిలో ఉంటున్నాను కానీ నా హృదయంలో నేను ఒంటరిగా ఉన్నాను అని చాలామంది మదనపడుతున్నారు ఈ రోజుల్లో. ఈ రోజుల్లో అన్నిటికంటే మించిన రోగం ఏంటో తెలుసండి? 100లో 90 మందికి ఉన్న రోగం ఏంటో తెలుసండి? 4గురిలో 3గురికి ఉన్న రోగం ఏంటో తెలుసండి? డిప్రెషన్ అంటే కృంగుదల, ఒక విధమైన నిరుత్సాహం, ఒక విధమైన ఇన్ఫీరియారిటీ, ఒక విధమైన దిగులు, ఒక విధమైన బాధ. ఎంతోమంది ఈ రోజున ఈ కంప్యూటర్లు వచ్చిన తర్వాత వాళ్ళు నడవరు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయరు, వాళ్ళు
పనులు చేసుకోరు, ఎంతసేపు ఒక చోట కూర్చొని ఆ బుర్రకి పని పెడతారు. ఆ బుర్ర చూసిందే చూస్తుంటుంది, చేసిందే చేస్తుంటుంది. అక్కడి నుంచి లేవంగానే వాడికి ఏం అర్థం కాదు, మనుషులతో మాట్లాడడం చేత కాదు. ఈ కంప్యూటర్లోకి వచ్చాక అందరు ఎస్ఎంఎస్లు పంపుకోవటం, వాట్సాప్లో హాయ్ హూ హీ ఊ అని పెడతారట. నోటితో అంటారు, అది ఊరకే పేపర్లో పెడతారు. సరే ఏమైపోయింది, మనుషులకి మాట్లాడితే రావట్లేదంట. డాడీ దగ్గరికి వెళ్ళి హాయ్ అంటే అది కుదురుద్దా, నాన్న అనద్దా, అమ్మ హాయ్ అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి హాయ్ అంటే అదేందండి. పెద్దవాళ్ళు చిన్నాళ్ళు లేకుండా ఈ మనుషులు తత్వాలు మారిపోయినాయి. అందుకనే మాట్లాడటం తెలియటం లేదు పిల్లలకి. గౌరవంగా మాట్లాడటం ఎలాగా, తల్లిదండ్రులు గౌరవించడం ఎలాగా, బిడ్డలను ప్రేమించడం ఎలాగా, భార్యాభర్తలు ఎలా మాట్లాడుకోవాలి. ఏమంటే పెద్ద స్టైల్ ఎక్కర్లేదు భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి. ఇద్దరు ఏకశరీరమైనప్పుడు పెద్ద డైలాగులు పెట్టి సినిమా వాళ్ళు పెట్టినట్టు మాట్లాడాల్సిన మో నా ప్రియసి ఓ నా ఏమండి అనాలా, ఏమంటే అక్కర్లేదు. ప్రేమతో హే అంటాడు అంతే, ఆయన ఏమే అంటాడు అంతే, ఏమండి అంటది ఏమి అంతలోకి. అంతేగాని మనసులోకి ఈ రోజున మనుషుల మధ్య లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. భార్యాభర్తలకు ఒకళ్ళ మీద ఒకళ్ళ అనుమానం. ఎంతమంది చెప్తారో, మా ఆయన ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతుంటాడండి, ఎవరితోటో మాట్లాడుతుంటాడండి. ఏమయ్యా ఎవరితో మాట్లాడుతున్నాను ఆయన నేను అడిగితే, అయ్యో మా ఆఫీసర్ చంపుతున్నాడయ్యా, నేను ఆఫీసర్తో మాట్లాడుతున్నానంటే, ఆఫీసర్తో మాట్లాడుతున్నాడమ్మా అంటే, కాదండి అస్తమానం మాట్లాడుతుంటాడండి. అనుమానమే పెనుమోతమే పెద్ద దెయ్యమంట, జాగ్రత్త. భార్యాభర్తలను అనుమానం పట్టి పీడించేసి, భర్తతో హృదయం పంచుకోలేక, భార్యతో హృదయం పంచుకోలేక, పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎంతమంది బిడ్డలు ఈ దినాన తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా, వారితో మాట్లాడుకోకుండా, వారితో హృదయం పంచుకోకుండా బయట స్నేహితులతో వెళ్ళి పంచుకుంటారు. మన దేశంలో అంటారు, సన్యాసి రాసుకుంటే ఏం రాలుతుందంటే బూడిద రాలుతుంది. నీకంటే బాధలో ఉన్నవాడికి నీ సమస్య చెప్తే నీకేం సమాధానం ఇస్తాడు? ఒక పోలీసు ఆయన, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని నూతిలో దూకుతుంటే వెళ్ళి పోలీసు ఆయన పట్టుకున్నాడంట. పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటున్నావు, పోలీస్ స్టేషన్ పదా అన్నాడంట. అయ్యా నా గోడు కొంచెం వినండి, నా బాధ వినండి, ఆ తర్వాత తీసుకెళ్తారు కానీ అంటే, ఏంటయ్యా నీ బాధ అంటే, నా భార్యతో ఏగలేకపోతున్నానండి, గయ్యాలి గంపండి, ఇంటికి వెళ్తే నన్ను దుమ్ము దులిపేస్తుందండి, అందుకని నేను ఇంకా బతకలేక, నా భార్యతో కాపురం చేయలేక నేను చచ్చిపోదామనుకొని వచ్చానండి, నన్ను కనికరించండి, నా భార్యతో బతకలేనండి, చచ్చిపోనివ్వండి బాబోయ్ అంటే, ఆ పోలీస్ ఆయన కూడా అన్నాడండి, నాది కూడా అదే బాధ అండి, అందుకే నైట్ డ్యూటీలు వేసుకొని ఇలాగే తిరుగుతుంటాను, ఇంటికి వెళ్ళను, నేను డే అండ్ నైట్ డ్యూటీలు తిరుగుతున్నాను. మరి ఎట్లా అండి, గయ్యాలి బాడెళ్తే ఎలా బతుకుతావు? ఇద్దరు కలిసి దూకుతారంటే, ఇద్దరు కలిసి దూకారంటే. ఈరోజున మనుష్యుడు వచ్చే సమస్యలకు పరిష్కారం చావు అనుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు మన భారతదేశంలో ఎక్కువ అయిపోతున్నారు. అట్లాంటి చూడండి, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు బోల్ డబ్బులు ఉంటాయి, పేరు ఉంటుంది, ఊరేసుకొని చచ్చిపోతారు. ఫ్యాన్కి ఊరేసుకొని, ఏదో పల్లెటూరు వాళ్ళు ఫ్యాన్కి వేసుకొని చచ్చిపోతే పర్వాలేదు, అన్నీ తెలిసినోడు కూడా ఫ్యాన్కి వేసుకొని ఊరి తాడేసుకొని లేకపోతే చీర కట్టుకొని ఊరేసుకొని చావటం ఏంటి? ఎంత నీచమైన పరిస్థితి. నెమ్మది లేదు, సమాధానం లేదు, ఒంటరితనం, పంచుకోవడానికి వ్యక్తి లేడు. ఈ రాత్రి ఒకసారి గుర్తు చేసుకోండి, నీ మనసును పంచుకునే ప్రభువు ఉన్నాడు. ఆయన నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడిగా ఉన్నాడు, నిన్ను ప్రేమించేవాడిగా ఉన్నాడు, నిన్ను శిక్షించేవాడు కాదు ఆయన. నేను నీకు శిక్ష విధించను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుమని ఆ పాపాత్మురాలతో చెప్పిన ప్రభు, నీవు ఎలాంటి పాపివైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ హృదయంలో నీవు కృంగిపోయి ఉన్నా, బేజారైపోయి ఉన్నా, నా యేసయ్య నన్ను అర్థం చేసుకుంటాడన్న నిరీక్షణతో నువ్వు మోకాళ్ళ మీద పడితే ప్రభు నిన్ను విడిపిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నాకెవరు లేరు, నేనున్నా, దిక్కు లేని వానికి దిక్కుగా ఉన్నాను, తండ్రి లేని వానికి తండ్రిగా ఉన్నాను, భర్తను పోగొట్టుకున్న నీకు నేను భర్తగా ఉన్నాను, నేను సృష్టించిన వాడిని నీకు యజమానిగా ఉన్నానన్న ప్రభు మనకెప్పుడు అందుబాటులో ఉన్నాడు. నమ్మండి. మనుషుల్ని మిమ్మల్ని చేయి వదిలిపెట్టినప్పుడు, పరిస్థితులు మారిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకోకండి. బాధ తట్టుకోలేని చస్తే నిత్య నరకానికి వెళ్ళాలి. ఇతరులను చంపటం ఎంత నేరమో, నిన్ను నీవు చంపుకోవటం అంతే నేరం. సాతాను అందుకే అనేకుల్ని ప్రేరేపించి, సాతాను ఎవరిని చంపలేడండి. చంపడానికి సాతానికి అధికారం లేదు మన మీద. పాపానికి లోబడిపోయి విసిగిపోయి మనల్ని మనం చంపుకునేటట్టుగా ప్రేరేపిస్తాడు సాతాను. నేను చావను, నేను బ్రతికి దేవుని కార్యాలు వివరిస్తానన్న భక్తుని వలె మన శోధనల్లో, పోరాటాల్లో నాకెవరూ లేరు అన్న నా యేసయ్య ఉన్నాడన్న సంగతి గుర్తు చేసుకోండి.
ఈ రాత్రి యేసు ప్రభు నీకు ఉన్నాడు. నీ మనస్సును ఎరిగినవాడు, నిన్ను ప్రేమించేవాడు. ఎంత ప్రేమించాడో తెలుసా? నిన్ను ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు. దయచేసి నమ్మండి, నిన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఒకసారి నేను కోటగిరి హిల్స్లో నేను సేవకి వెళ్తున్నప్పుడు ఒక ఎత్తైన కొండ ఉంది. ఆ ఎత్తైన కొండ మీద కాలిబాటలో వెళ్తున్నాను. కింద లోతైన అగాధం ఉంది, ఒక సైడ్ కొండ ఉంది, సన్నటి పాద ఉంది, వర్షం వచ్చింది, జారుతుంది. అందులో జాగ్రత్తగా నడిచి వెళ్తూ నాకు కాలు జారి ఇటు చూస్తే లోయలో పడిపోతానని భయం వేసింది. లోయలో పడిపోతే నేను సిద్ధమే ప్రభా, కానీ ఆ అబ్బాయి సేవ చేస్తానని వెళ్ళాడు, వాడిని దేవుడు చంపేశారని నిన్ను దూషిస్తారయ్యా అని నేను ప్రార్థన చేసుకుంటూ, ఒకవేళ నేను పడిపోతే ఏం చేయాలి అని అనుకుంటూ నేను ఏమన్నానంటే గట్టిగా, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడో డామ్ అని చచ్చిపోతాను అలా. కనీసం విన్న వాళ్ళందరూ యేసయ్యను యేసయ్య ఇంకా ప్రేమిస్తున్నాడట ఆయన్ని. నిజంగానండి. ఒకప్పుడు యేసు ప్రభుడి గురించి చెప్తుంటే నేను ఎగతాళి చేశాను. యేసుక్రీస్తు ముని కొరకు సిలువలో చనిపోయాడని అంటే నేను నా ఫ్రెండ్ పక్కన కూర్చొని గిల్లుకొని, ఏంట్రా దొరలు డబ్బులు ఇస్తుంటే ఇల్లు ఇలా వాగుతున్నారు, యేసుప్రభు ఎప్పుడో సిలువలో చనిపోతే మనం ఇప్పుడు పాపం చేస్తుంటే మన పాపాల కోసం చచ్చిపోయాడంటేంటి పాస్టర్ గారు అని ఎగతాళి చేశాను. కానీ నా జీవితంలో ఒక రోజు వచ్చింది. ఆ రోజు 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు రాత్రి కాకినాడలో దేవాలయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు ఉంటే నా బతుకు మార్చాలి, ఈరోజు అటో ఇటో తేల్చుకోవాలి. మా నాన్న యేసుప్రభు నమ్ముకోమంటున్నాడు, మా ఫ్రెండ్స్ అందరూనేమో పాపానికి రమ్మంటున్నారు. నిజమైన దేవుడు ఉంటే నా బ్రతుకును మార్చుకోమను. నాకు పాపం చేయటం ఇష్టం లేదు, కానీ పాపం మానలేకపోతున్నాను, నాకు సహాయం చేయమనని ఆ రాత్రి నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేశానండి. అర్ధరాత్రి దాటిపోయింది, 1:2 గంటలు ఇంచుమించు అయింది. ఆ సమయంలో కలువరి సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువుని నేను కళ్ళారా చూశాను. ఒక మాట నా చెవిలో వినబడింది, నీ కొరకే నా ప్రాణం ఇచ్చాను అన్న మాట వినబడింది. కల కాదు, కట్టుకథ కాదు, కళ్ళు తెరుచుకొని ఉన్నాను నేను. ఆ మాట, ఆ దృశ్యం చూడగానే నేను అలాగే కింద పడిపోయాను. తెల్లవారి 8:30 దాకా నేను పశ్చాత్తాపడుతున్నాను. నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను. చిన్న చిన్న పాపాలే పెద్ద పెద్దగా కనపడుతున్నాయి నాకు. నేను ఒప్పుకున్న పాపం అంతా సిలువకెళ్ళి మేక్కెళ్ళి గుచ్చుకుంటున్నాయి. 8:30కి నేను కళ్ళు తెరిచినప్పుడు నా శరీరం దూదిలాగా ఉంది. ఎంత తేలికైనా, అదేదో ప్రపంచమంతటికి ఎవరో పెయింట్లు వేసినట్టు ఉంది, ఆకాశానికి రంగేసినట్టు ఉంది, పచ్చగున్నాయి, రోడ్లన్నీ నీట్గా ఉన్నాయి. ఏంటో కొత్త సృష్టిగా నాకు కనపడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నమ్ముతున్నాను, యేసు ప్రభు ఈ లోకంలో ఎవరు లేకపోయినా, ఈ పనికి మాలిన ఒక్క జైపాలు ఉన్నా కూడా ఒక్క జైపాల కోసమే ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణం ఇచ్చి ఉండేవాడని నేను నమ్ముతున్నాను. అందుకే నేను విలువ పెట్టి కొనబడిన వాడిని కనుక నా దేహాన్ని, నా 18వ ఏటే, నా శరీరాన్ని, నా తలాంతుల్ని, నా సమస్తాన్ని దేవునికి అప్పగించుకున్నాను. ఇప్పటి వరకు 45 సంవత్సరాల నుంచి ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నాను. ఆ కల్వరి అంటే నాకు అదే ఇష్టం. అందుకే నా గుండెను బద్దలై కొట్టిన దృశ్యం అది, నన్ను జీవితాన్ని మార్చిన దృశ్యం అది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు కొరకు జీవించే కృపనిచ్చి ఉన్నాడు. మీకు వ్యక్తిగతమైన అనుభవం ఉందా? దేవునితో ముఖాముఖిగా సంధించిన సమయం ఉందా? దేవుడు మీ హృదయాన్ని మార్చాడు అన్న అనుభవం ఉందా? రక్షణ ఆనందం ఉందా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మేము చెప్పామని కాదు, మీ మట్టుకు మీరు వెళ్ళి మీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయండి. రహస్యమందు మీ ప్రార్థన వింటున్న దేవుడు మీకు జవాబిస్తాడు. నిన్ను ప్రేమించే ప్రభు ఉన్నాడు, నీ కోసం ప్రాణమిచ్చిన ప్రభు ఉన్నాడు, నీ సమస్యలన్నిటి నుంచి నేను విడిపించగలిగిన ప్రభు ఉన్నాడని నమ్మండి. నాకెవరూ లేనప్పుడు అన్నప్పుడు నేనున్నాను, అందుకే నేను వచ్చాను. అందుకే నువ్వు ఆ నీళ్ళలో దూకాల్సిన పని, ఈ తతంగం అంతా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నీ పరిపెత్తుకొని లేచినాడు అన్నాడు ఒక మాట, అంతే. 38 సంవత్సరాలు పడున్నవాడు బెడ్ సోర్స్ వచ్చేసి ఉంటాయి, ఒళ్ళంతా పుళ్ళై ఉంటుంది, నరకం మర్చిపోయి ఉంటాడు అసలు. కానీ ప్రభు మాటలో శక్తి ఉన్నది. ఒక్క మాట చాలు, దేవుడు మాట్లాడితే ఒక్క మాట చాలు. లేచి నడవమనగానే వాడు దిగ్గున లేచి తన పరిపెత్తుకొని నడిచాడు. ఎంత అద్భుతం! డాక్టర్ల దగ్గరికి వెళ్ళి బోల్డ్ స్కానింగ్లు తీసి, బోల్డ్ ఆపరేషన్లు చేసి, ఏదేదో ట్రీట్మెంట్ చేసే స్వస్థత ఒక్క మాటలో జరుగుతుంది. నిన్ను నీవు మార్చుకోవాలని, నానా తిప్పలు పడి నిన్ను నీవు క్రమపరచుకోవాలని అనేకమైన ప్రయత్నాలు చేసి విఫలమైనప్పటికీ
ఒక్క మాట చాలు నీ జీవితంలో. మళ్ళీ ఆ సారాయి నీకు ముట్టవసలే, అసహ్యం వేస్తుంది అది. మళ్ళీ ఆ వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళవడు అసలేక, అటు పక్క తిరగవని అక్కడికి అసలు నీ బ్రతుకులో హృదయాన్ని పాపపు హృదయాన్ని తీసివేసి ఆయన నూతన హృదయాన్ని, నూతన ఆత్మనిస్తారన్నాడు. అదంటే యేసుక్రీస్తు ఇచ్చేటువంటి కృత భక్తి, నిజమైన భక్తి. అతను దిగ్గులు లేచాడు, నడిచాడు. అద్భుతాలు చేసే దేవుడు ఈ రాత్రి మీరు నమ్మితే మీ జీవితంలో గడ్డు సమస్యలుగా ఉన్న చిక్కులు, సంవత్సరాల తరబడి ఉన్న లోటులు తీర్చబడతాయి. ఒక మీటింగ్లో గర్భఫలం కావాల్సిన వారి కోసం ప్రార్థన చేయమన్నప్పుడు గర్భఫలం కావాల్సిన వారి కోసం ప్రార్థన చేశాను. ప్రభా, బోయబడిన గర్భాన్ని తెరవమని. ఆ రాత్రి ఆ క్షణంలోనే దేవుడు ఒక అద్భుతం జరిగించాడు. ఒక సహోదరుడు నాకు ఉత్తరం రాశాడు, వాళ్ళ సతీమణి విషయమై. పలానా రోజులు మీరు ప్రార్థన చేశారు, ఇప్పుడు కరెక్ట్గా 3 నెలల ఇన్ని రోజులు అంటే కరెక్ట్గా ఆ రాత్రి ఆమె గర్భం ధరించింది, ఆ సమయంలో గర్భం ధరించింది, ఆ ప్రార్థన చేసిన సమయంలో ఆమె గర్భం ధరించింది, కరెక్ట్గా ఇన్ని రోజుల్లో ఉంది అని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే అంతగా దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడా? మనం ఒక అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గర 3 నెలలు 6 నెలలైనా కదలవయ్యి అక్కడి నుంచి పేపర్లు. కానీ నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న ప్రభు వెంటనే మనకు జవాబు ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడు. నీవెటువంటి రోగంతో ఉన్నవాడివైనా, ఎంతోమంది ఎయిడ్స్ రోగగ్రస్తులు ఈ రోజున యేసుక్రీస్తుని నమ్ముకొని వారి పాపం కొరకు పశ్చాత్తాపడి స్వస్థత పొందుతున్నారు. ఏ డాక్టర్కి చేతగాని క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు యేసుక్రీస్తు నామంలో స్వస్థత పొందుతున్నారు. అన్నిటికంటే పాప రోగాలతో ఉన్నవారు, రకరకాల పాపాలకు బానిసలైన వారు ఒక్క నిమిషంలో దేవుని మాటకు లోబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించినప్పుడు నూతన సృష్టిగా మార్చబడుతున్నారు. ఈ రాత్రి అలాంటి అద్భుత కార్యాలు ఈ ఆవరణలో చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. 14వ వచనం చదివితే, 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయములో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ఆ తరువాత అతన్ని ఎక్కడ చూశాడు? దేవాలయంలో చూశాడు. స్వస్థత పొందిన వారు ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయానికి వెళ్ళాలి. పాస్టర్ గారులను మేము సన్మానించలేకపోతున్నాం, కానీ ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలన్నిటిలోనూ ఈ సభల తర్వాత కొత్తవారు లేక ఆగిపోయి వెనకబడిన వారు తిరిగి వారి సంఘాలకు వెళ్ళాలని, సంఘాభివృద్ధి కలగాలని నేను ప్రార్థన చేస్తుంటాను. వెళ్ళిన చోటల్లా సంఘం పెట్టే ఆ అభిమతం నాది కాదు. 45 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. నాకు 1-2 సంఘాలు నేను కన్న బిడ్డలతో ఉన్న సంఘాలు తప్ప, ఊరూరా ఆ సంఘంలో ఈ సంఘంలో వాళ్ళని పోగు చేసి టెలివిజన్ ఉంది కాబట్టి ప్రఖ్యాతి చెందాలని, నాకు ఇంతమంది చర్చి మెంబర్స్ ఉన్నారని చెప్పుకోవడానికి ఆసక్తి కలిగిన స్థితి నాకు లేదు, నాకు అవసరం లేదు. దేవుడు నాకు కొలిచిచ్చిన సేవ నేను నమ్మకంగా చేస్తే చాలని నేను నమ్ముతాను. ఈ మీటింగుల్లో మీరు స్వస్థత పొందితే, రక్షించబడితే, మీరున్నటువంటి సంఘానికి మీరు వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళాలి. మీరు కొత్తవారైతే మీకు అందుబాటులో ఉన్న మంచి సంఘానికి వెళ్ళి ఆధ్యాత్మికంగా బలపడాలి. అంతేగాని స్వస్థత పొంది మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవటం ఏంటి? మళ్ళీ ఇంటికి వెళ్ళి సినిమాలు చూడటం ఏంటి? మళ్ళీ ఇంటికి వెళ్ళి పాపంలో ఉండటం ఏంటి? ఇదిగో నీవు స్వస్థత నొందావు, మరెక్కువ కీడు నీకు రాకుండానట్లుగా ఇకను పాపము చేయకు. మళ్ళీ పాపం చేయకండి. ప్రభు క్షమించిన తర్వాత మళ్ళీ పాపం చేయకండి. మళ్ళీ రోగాలకు గురి కాకండి. మీ హృదయాలను ప్రభువుకి ఇవ్వండి. దేవాలయానికి వెళ్ళండి, దేవుని వాక్యాన్ని చదవండి, మోకాళ్ళుని ప్రార్థించండి, జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోనండి. ఇకను మరెక్కువ కీడు నీకు రాకుండానట్లు ఇకను పాపము చేయకు. క్రైస్తవుడు పాపం చేయడండి. యేసుక్రీస్తును నమ్మిన వారు పాపం చేయడు. క్రీస్తు బీజం వల్ల పుట్టిన వానిలో పాపం లేదు. కానీ ఈ మట్టి శరీరంలో మనం ఉన్నంతకాలం, ఈ సాతాను అధికారంలో ఉన్న లోకంలో ఉన్నంతకాలం అనుదినం అనేక శోధనలు మనకు వస్తాయి. కనుక నీవు అప్రమత్తంగా ఉండకపోతే, ప్రార్థనలో మెలకువగా ఉండకపోతే, వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోకపోతే పాపంలో పడే అవకాశం ఉంది, పాపంలో జారే అవకాశం ఉంది. అందుకే భయముతో వణుకుతో మీ రక్షణ కొనసాగించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక పంది పిల్లని తీసుకెళ్ళి ఒక బురదగుంటలో, కార్పొరేషన్ వాటర్ పోద్ది కదండి, మురికి గుంట, ఆ మురికి పెంట గబ్బు వచ్చే గుంటలో పడేస్తే ఏమంట తెలుసండి? దానికి నోరు ఉంటే థ్యాంక్ యూ బ్రదర్ అంటది కదండి. ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి మీరు అదే బురదగుంటలో పడేయండి, ఏమంటుందో?
ఒకవేళ నోరుంటే ఎవరోని నుండి ఇక్కడ పడేసామంటది. గుర్రు గుర్రు మన అందులో కూర్చోదు. ఏం చేస్తుందో తెలుసా? అందులో నుంచి ఎగిరి పడి దులుపుకొని దూరంగా పారిపోద్ది. మురికంతా వదిలే వరకు దానికి దీనికి రాసుకొని దాన్ని సరి చేసుకోవడానికి చూస్తుంది. ఒక క్రైస్తవుడు పొరపాటున బురదలో పడతాడేమో, పాపంలో పడతాడేమో, కానీ అక్కడ ఉండడు, అందులో ఆనందించలేడు. దావీదు పాపంలో పడ్డాడు, కానీ అక్కడ ఆనందించలేదు. నా మనసులో నెమ్మది లేదు, నా ఎముకల్లో నెమ్మది లేదు. ఆ పాపం ఒప్పుకొని విడిచిపెట్టే వరకు అతనికి నెమ్మది లేదు. 51వ కీర్తన చదివి చూడండి. అయ్యా నన్ను కడుగు, హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపం పోయినట్లుగా నన్ను కడుగు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయకు, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసేయకు, నీ రక్షణానందం నాకు మరలా కలుగుచేయి అని గించుకొని దేవుని ఇచ్చే క్షమాపణ పొందుకున్నాడు. ప్రియ సోదరుడు సహోదరి, పాపంలో పడ్డానని, తప్పు చేశారని తప్పులో కొనసాగొద్దు. మరల క్షమించే ప్రభు ఉన్నాడు. ఆయన క్షమాపణకు అంతులేదు. ఆయన నిన్ను ప్రేమించేవాడు, ప్రాణమిచ్చినవాడు, నీ శిక్ష అంతా భరించినవాడు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన స్వస్థపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి సమయంలో సంవత్సరాల తరబడి మార్పు లేని స్థితిలో ఉన్న వ్యక్తివైనా నిన్నే దేవుడు చూస్తున్నాడు. స్వస్థపడగోరుతున్నావా? విడుదల పొందగోరుతున్నావా? రక్షణ పొందగోరుతున్నావా? సమాధానం పొందగోరుతున్నావా? నా రాజ్య వారసుడు కావాలని ఆశపడుతున్నావా అని ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు. అవును ప్రభువా, నాకెవరు లేరు, నువ్వు ఉంటే చాలు, నాకెవరు లేరు, నువ్వు సహాయం చేయి అని నీవు అడిగితే ఒక్క మాటలో ఈ రాత్రి తన అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. దయచేసి లేచి నిలబడండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు నోరు తెరిచి మీ చిక్కులు, మీ బాధలు, మీ మానసిక వ్యధలు, మీ శరీర వ్యాధులు, మీ ఆర్థిక ఇబ్బందులు, మీ ఒంటరితనం, మీ కృంగుదల, మీ బాధ ఏదో అది దేవునితో చెప్పండి. యేసయ్య ఆకాశం నుంచి వంగి తొంగి చూస్తున్నాడు. నీ ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. నీకు జవాబు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. 38 సంవత్సరాలు పడున్నవాడు లేచి పరిపెత్తుకొని నడిచినట్లుగా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పాప బంధకాల్లో ఉన్నావో, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన రోగంతో ఉన్నవా, ఆ స్త్రీని ఆ అంగీ ముట్టగానే స్వస్థపరిచిన ప్రభు ఈ రాత్రి నువ్వు స్వస్థపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. 18 ఏళ్లుగా నడిమంగిపోయిన స్త్రీ మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడినట్లుగా దేవుడు తన అద్భుత కార్యాన్ని నీకు చేయాలని ఆశపడుతున్నాడు. ఇక నా బ్రతుకు మారదు, ఇక నా జీవితం ఇంతే, ఇక నా జీవితంలో సమాధానం లేదు అని కృంగి ఉన్నావేమో, నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. నేనున్నాను, నేను నీ కోసం ప్రాణమిచ్చిన వాడిని, నిన్ను ప్రేమించిన వాడిని, నీకు సహాయం చేయగలిగిన వాడిని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలయ్యా, ఒక్క మాట చాలు, నాతో మాట్లాడయ్యా, ఒక్క మాట చాలు, నా జీవితాన్ని మార్చయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. అద్భుతాలు చేసే ప్రభు మన మధ్య ఉన్నాడు. ఇదిగో నీవు స్వస్థత నొందితివి, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గల దానివై వెళ్ళుము అని చెప్పే ప్రభు మన మధ్య ఉన్నాడు. ఇదిగో ఈ రాత్రి సంవత్సరాల తరబడి నీకున్న సమస్య ఒక్క మాటతో తీర్చగలిగిన ప్రభు ఉన్నాడు. సాతాను కట్టి బంధకాల్లో పెట్టిన నీ బ్రతుకును ఒక్క నిమిషంలో విడిపించగలిగిన వాడిగా ఉన్నాడు. సారాయికి బానిసవై బ్రతుకును పాడు చేసుకుంటున్న వ్యక్తిగా ఇక నువ్వు కొనసాగవలసిన అవసరం లేదు. ఈ రాత్రి ఒక అద్భుతాన్ని ప్రభువు నీ పట్ల చేస్తున్నాడు. నమ్మండి, అడగండి. నాయనా నాకెవరు లేరయ్యా, నువ్వు చాలు నాయనా, నాతో మాట్లాడేసయ్యా, నా బ్రతుకును మార్చు నాయనా, నా గర్భఫలం దయచేయి ప్రభువా, నా అప్పుల్లో నుంచి నేను బయటపడే నాయనా, నా చిక్కులు తెచ్చుకున్నాను, ఇందులో నుంచి నేను విడిపించయ్యా. నా సొంత ప్రయత్నాలు చేసి విఫలమైపోయి నేను పడున్న స్థితిలోనే సంవత్సరాల తరబడి వేదన చెందుతున్నానయ్యా. ఈ రాత్రిని ఒక్క మాట పలికితే చాలు, నాకు విడుదలని నమ్ముతున్నానయ్యా. నాతో మాట్లాడేసయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు, నీ బ్రతికేదను ప్రభు.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి చేతులెత్తిన వారిని చూడు నాయన. వారి గుండెల్లో ఉన్న గుబులు చూడయ్యా, వారి గుండెల్లో ఉన్న వేదన చూడు నాయన, వారి ఆశలు చూడు నాయన. హృదయ వాంఛలు తీర్చేదేవా, ఒక అద్భుతాన్ని రాత్రి జరిగిస్తావని, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న మాట అక్షరాల ఇక్కడ నెరవేరడానికి సహాయం చేయి. ప్రతి రోగిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము నాయన. ప్రతి పాప బంధకములలో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయుచున్నాము తండ్రి. ప్రతి విధమైన సమస్యల్లో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో పరిష్కారాలు కలుగు చేయుచున్నాము నాయన. ఇంకా ఎవరు పాపానికి బానిసలుగా ఉన్నారు, సాతానుకు లోబడిన వారు ఉన్నారు, అటువంటి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయుచున్నాము తండ్రి. ఈ రాత్రి విడుదల, ఈ రాత్రి స్వస్థత, ఈ రాత్రి ఆనందం, ఈ రాత్రి మా పరిపెత్తుకొని ఇంతకాలం మమ్మల్ని పడుకోబెట్టిన మాకు భారంగా ఉన్నదాన్ని మేము ఎత్తుకొని వెళ్ళినట్లుగా, మేము గంతులేసుకుంటూ మా గృహాలకు చేరినప్పుడు నీ సన్నిధిని అనుభవించినట్లుగా సహాయం చేయము. పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించము నాయన. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.
ఆదరణ ధ్వని